మా టెక్నీషియన్స్ పేరు పేరున అందరికీ, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు. నేనే కష్టపడలేదు, ఎందుకంటే అమౌంట్ వరకు మాత్రం నేను కష్టపడ్డా. సినిమా పరంగా అయితే రాత్రి పగులు కష్టపడి ఈ సినిమాని సెన్సార్ కూడా అయిపోయింది అనమాట. ఎందుకంటే నాకు ఈ సినిమా గురించి, ఫీల్డ్ గురించి కూడా నాకు తెలియదు. నేను ఒక బ్యాంక్లో సేల్స్ మేనేజర్, ప్రైవేట్ బ్యాంక్లో. సో అమౌంట్ వరకు అయితే అరేంజ్ చేసే కానీ సినిమా పరంగా అయితే తెలియదు, అంత నాలెడ్జ్ కూడా లేదు. కానీ ఈ సినిమా చేసిన తర్వాత కొంచెం బాగా నేర్చుకోను అనమాట, ఎట్లా వాటింగ్ అనేది అయితే అర్థమైంది. సినిమా కూడా నేను ఈ మంత్లో రిలీజ్ అనుకుంటాను. డిస్ట్రిబ్యూటర్తో కూడా మాట్లాడినా, అయ్యింది ఆల్మోస్ట్గా. సో మా డైరెక్టర్ గారికి, ఎందుకంటే తను చెప్పినట్టుగా నేను వెళ్ళాడు, తను చెప్పినట్టుగా నేను చెప్పాడు, తను విన్నాడు అనమాట. తను చెప్పినట్టు నేను వెళ్ళాడు, ఎందుకంటే ఫైనాన్షియల్గా ఆయన కాంప్రమైజ్ అయ్యి మనం ఎంతవరకు వచ్చాడంటే ఆయన చేతుల మీద ఆధారపడి ఉంది సినిమా కూడా. ఈ సినిమా ఫిబ్రవరి 14 బ్రీత్ హౌస్ పెట్టడానికి కారణం ఏంటంటే, అమ్మాయిలు చాలా అందంగా కనిపిస్తారు, వాళ్ళే నన్ను ఎక్కువ భయపడతారు. ఆ టైటిల్లో రెండు ఉన్నాయి అన్నమాట. అందంగా కనిపించే లవ్ స్టోరీ ఉంది, భయపెట్టే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని మోడిఫికేషన్ చేసుకోవడానికి ప్రేమ. ఈ సినిమాకి హీరో హీరోయిన్ మొత్తం అంతా ప్రేమే అనమాట. అట్లానే క్రిష్ రాథోడ్, వీళ్ళిద్దరూ చాలా మంచి క్యారెక్టర్ అనమాట. వీళ్ళిద్దరికి పడింది. ఫస్ట్ మూవీతోనే వీళ్ళు ప్రమోషన్ చేస్తాను బ్రో మిమ్మల్ని ఇద్దరిని అంటే, వద్దు మన సినిమాని ప్రమోషన్ చేయని పోస్టర్లు ఎక్కడ ఫోటోలు కూడా అడగలేదు. సో ప్రతి ఒక్కరు నాకు ఈ సినిమా కోసం చాలా చక్కగా సహకరించారు. మేము కూడా అప్కమింగ్ కొత్తగా వస్తున్నాం అనమాట. సో ఇలాంటి ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ మమ్మల్ని చాలా దీవించాలని, మా సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను. సినిమా హర్రర్ సినిమానేనండి, కానీ భయం లేదు, బాధ. జనరల్గా హీరోకి ఫ్యాన్స్ ఉంటారు, హీరోయిన్స్కి ఫ్యాన్స్ ఉంటారు, పొలిటీషియన్స్కి ఫాలోవర్స్ ఉంటారు, ఫ్యాన్స్ ఉంటారు. కానీ నేను రసమయ్య బాలకృష్ణ గారి ఫ్యాన్ అని సగౌరవంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆయనకి నాకు పెద్ద పరిచయం లేదు, నేను ఆయనకి ఎవరూ తెలియదాకా. ఆయన నాకు బాగా తెలుసు. ఎలా అంటే ఆయన ఓ సినిమా తీశారు ప్రొడ్యూసర్గా, ఒక కళాకారుడిగా. తెలంగాణ ఉద్యమంలో చాలా ఉత్సాహంగా ముందుకు పాల్గొన్నారు, గొప్ప కళాకారుడైన ఆయన. ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారి మీటింగ్లో మాట చెప్పారు, ఒక సాధారణ కళాకారులను నేను ఇవాళ స్థాయికి రావడం కారణం ఈ కళామ తల్లి, ఈ కేసీఆర్ అని చెప్పినప్పుడు ఆయన కళ నుంచి నేను ఆనంద బాష్పాలు చూశా. అది చూసి నేను ఇన్స్పైర్ నేను కూడా ఆనంద బాష్పాలు వచ్చిన నాకు. ఎందుకంటే ఒక కళాకారులో అంత ఉద్వేగం ఉంటుంది, ఆయన మాటల్లో సిన్సియారిటీ ఉంటుంది. ఆయన అంటే ఆ రోజు నుంచి నాకు చాలా అభిమానం. అది పర్సనల్గా ఇవాళ కలవడం జరిగింది. ముందుగా రసమయ్య బాలకృష్ణ గారికి నేను మీ అందరి సమక్షంలో మరొకసారి నమస్సుమని తెలియజేస్తున్నాను. ఎందుకంటే కళాకారుడు యొక్క గొప్పతనాన్ని బయటపెట్టగలిగిన వ్యక్తి శ్రీ రసమయ్య బాలకృష్ణ గారు. ఈ వేదిక ఇలా దొరికింది కాబట్టి వారి గురించి నేను చెప్పడం జరిగింది, అందుకు వారికి నమస్సుమాంజలి. ఇకపోతే ఈ సినిమా టైటిల్లో ఫిబ్రవరి 14 అంటే ప్రేమికుల రోజు, చాలా గొప్ప రోజు, చాలా అందమైన రోజు, అందమైన అమ్మాయిలను అబ్బాయిలు ప్రేమించుకునే రోజు. కానీ ఆ రోజు నేను బ్రీత్ హౌస్ అని చెప్పిన డైరెక్టర్ గారు అందరూ భయపెడుతున్నారు. ఇక ఈ సినిమా హర్రర్ సినిమా కాదు అని ఒకసారి చెప్తున్నారు, ఇది క్యూట్ లవ్ స్టోరీ అని చెప్తున్నారు. ట్రైలర్లో హర్రర్ ఉంది. ప్రేక్షకులు ఇప్పుడు కూడా అలా కన్ఫ్యూజ్ చేస్తేనే ఆ డౌట్ పడి సినిమా వస్తుంది ఏంటో చూద్దామని. ఆ పని కొత్త పరిస్థితి మాత్రం వాళ్ళు చాలా బాగా చేశారు. రామ్ సత్యనారాయణ గారు, అలాగే మా తమ్ముడు. వాస్తవంగా రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, నేను కృషి యొక్క ఊరుకు ఎమ్మెల్యే. నేను బెజ్జంకి మానుకొండూరు నియోజకవర్గం నుంచి ఒక కొత్తదనాన్ని, కొత్త ప్రపంచాన్ని కోరుకున్న ప్రపంచాన్ని, కలలు కన్న ప్రపంచానికి ఇవాళ ఒక కొత్తగా హీరోగా పరిచయం అవుతున్నటువంటి సందర్భంలో తప్పకుండా నన్ను అడగగానే తప్పకుండా నేను వస్తా, తప్పకుండా మీ కార్యక్రమానికి తోడుగా ఉంటానని ఇచ్చిన మాట కోసం నేను ఇక్కడికి రావడం జరిగింది. వాస్తవంగా నాకు ఒక మంచి అవకాశం ఇవ్వడంలోని కృషి పాత్రనే ఉంది హీరోగా ఆ తమ్మునికి. అలాగే మా ఆత్మీయుడు బెజ్జంకి మండల జడ్పీటీసీ శరత్రావు గారు, అలాగే చారి గారు, ముఖ్యంగా ఆత్మీయుడు హీరో రోషన్ బాలు గారు, ప్రేమ గారికి, అలాగే సరిత గారికి, ముఖ్యంగా అందరినీ కాసేపు ఆదరిస్తున్నటువంటి ప్రశాంత్ గారికి, పాత్రికా మిత్రులకు, ఇంకా అందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒకటి మాత్రం మనం అనుకోవచ్చు, కొత్తదనం అనేది ఎక్కడో ఒక దగ్గర నుంచి మొదలవుతున్నది. ఇవాళ సత్యరావు గారు చేసినటువంటి ప్రయత్నము చిన్న ప్రయత్నమే కావచ్చు, అలాగే మిత్రుడు డైరెక్టరు పని
వీళ్ళందరూ కూడా రావడంతోనే యాంకర్ చెప్తా ఉన్నది, వీళ్ళంతా కొత్త వాళ్ళు, కొత్తగా వస్తున్న వాళ్ళు అనేటి. ఒక ప్రయత్నం అనేది ఒక కొత్తదనంతోనే మొదలవుతుంది. ఆ కొత్తదనమే రేపటికి ఒక భవిష్యత్తునిస్తుంది. మనకు తొరకలు జల్లు కురవగానే మంచి మట్టి వాసన వస్తుంది, పరిమళాల వాసన. అలాగే ఒక కొత్త విత్తనం నాటగానే దాని ఆ రుచి మనకు తెలియదు. ఆ కొత్త విత్తనం పెరిగి అది కాయ వేసిన తర్వాత ఆ పండులో ఉన్నటువంటి రుచి తెలుస్తుంది. అదే ఒక పూల చెట్టు అయితే అది వికసించిన తర్వాత దాని పరిమళం తెలుస్తుంది. అలాగే ఇలా వీళ్ళు వేసినటువంటి ఒక విత్తనాలు ఒక కొత్తగా రేపటి భవిష్యత్తుకు, రేపటి సినిమా భవిష్యత్తుకు ఖచ్చితంగా ఒక కొత్త విధానంతో ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నటువంటి ఆశ, ఒక ఆకాంక్ష కూడా నాకున్నది. ఒక తొలి ప్రయత్నం గొప్ప ప్రయత్నం చేశారు, ఒక క్రియేటివ్ చేసుకున్నారు. ఎందుకంటే ఇవాళ పెద్ద హీరో చిన్న హీరో అంటే ఎవరు ఉండరు. ఎవరైతే క్రియేట్ చేసుకొని నిలబడగలుగుతాడో ఆయనకు తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. వెనుకటి రోజులు కావు, ఫలానా ఆయన కొడుకే హీరోగా ఉండాలి, ఫలానా ప్రొడ్యూసర్ కొడుకే హీరోగా వస్తే మాత్రమే నిలబడుకుంటానే రోజులు పోయినాయి. ఇలా ఎంత పెద్ద హీరో అయినా ఇట్లొచ్చి అట్లా పోయే పరిస్థితులు మనకు చాలా కనబడతా ఉన్నాయి. కొత్త కొత్త పిల్లలు వస్తూ ఉన్నారు, మంచి సినిమాలు తీస్తూ ఉన్నారు. ఆ సినిమా నడిచిన తర్వాత ఆ హీరోను మనం గుర్తుపెట్టుకోగలుగుతున్నాం. అరే కొత్తగా ఈ సినిమా బాగా చేయగలిగిండు, నెక్స్ట్ ఇంకొక సినిమాకి అవకాశం ఇస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన ఇవాళ చాలా మంది ప్రొడ్యూసర్ కూడా వస్తున్నది. కాదంటే ఒకటి మాత్రం మనం ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ దర్శకుడైనా ఏ ప్రొడ్యూసర్ అయినా ప్రేక్షకుల అభిరుచి మేరకు సినిమాలు కథలు రూపొందించుకోగలిగితే ప్రేక్షకుడు ఆదరిస్తారే తప్ప మీ ఆలోచనను ప్రేక్షకులు చూడాలన్నటువంటి కోరుకోవడంతో చాలా మంది ప్రొడ్యూసర్స్ ఇలా దర్శకులు కూడా ఇందులో విఫలమైపోతా ఉన్నారు. ఎందుకంటే మారిపోతా ఉన్నది. నేను సినిమా చూస్తూ ఉంటే మొన్న టీవీలో ఒక చిన్న యాడ్ వస్తున్నది. ఒక చిన్న పాప కోసం, పాప ఏడుస్తూ ఉంటే తల్లి వస్తూ ఉంటే చిన్న అడ్వర్టైజ్మెంట్ వచ్చేసింది. అందులో ఈ పాప వచ్చేసి మమ్మీ అనగానే మమ్మీ ఎందుకు దండగా 16 ఉండగా చాక్లెట్ తినండి, అమ్మ ప్రేమను మర్చిపోండి. ఇది మామూలు క్రియేటర్ కాదు అది అసలు. అంటే ఒక చాక్లెట్ కు ఒక అమ్మ ప్రేమకు మనం కూడా అలా టైప్ చూసినాం, ఏదో కొత్తగా వస్తుందని చెప్పేసి. ఒక సంతూర్ సబ్బు కోసం మహేష్ బాబు అడ్వర్టైజ్మెంట్ మనం చూస్తామా? ఎవరన్నా సంతూర్ 10 రూపాయలు పెడుతుంది, మహేష్ బాబు 10 కోట్లు పెడితే అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. అంటే ఒక 10 రూపాయల సబ్బు వినడానికి కోసము 10 కోట్లు పెట్టి మహేష్ బాబుతో చెప్పించగలిగారు సంతూర్. అంటే వయసు ముసలి కూడా వయసు లాగా అయిపోతారు, ఆ సబ్బు రుద్దుకుంటారు, అది స్క్రీన్ మీద చూపించగలుగుతున్నాడు. అంటే ఒక ఆసక్తి, ఒక క్రియేటర్. అంటే ఆ సబ్బు పట్ల ప్రేక్షకుడికి ఒక ఆలోచన రేకెత్తించడానికి కోసం, ఆకర్షించడానికి కోసం చేస్తున్నటువంటి చాలా ప్రయత్నాలు ఇవి చాలా చిన్నగా ఉంటుంది. మామూలుగా దమ్ముందా అంటాడు రామ్ చరణ్ వచ్చేసి, తంసముద్ద తీయడానికి దమ్ముందా అంటాడు, చూపిస్తాడు. దమ్మేంద్ర బయని గిచ్చుడికి ఎగిరిపడుతుంది మూత. అంటే అది మామూలు విషయమే. కానీ దానికి ఒక ఏరోప్లేన్ వచ్చి పొద్ద కొండల నుంచి తాడు కట్టుకొని దుంకి దమ్ముందా అని థమ్సప్ మనం చూపించేస్తాడు. ఇది థమ్సప్. అంటే ఒక చిన్నదాన్ని ప్రేక్షకుని ఆకర్షించడానికి కోసం చేసే ప్రయత్నాలు అనేది ఇవాళ మామూలు కాదు. ఇవాళ పెద్ద పెద్ద హీరోలు, ఒక బాహుబలి సినిమా ఏముందో మనకు తెలియదు, ఎంత ఉందో తెలియదు, మస్తుగా వచ్చేసినాయి. కానీ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఒక విధానము బాగా ప్రజలకు తీసుకుపోగలిగారు, ఆకర్షించగలిగారు. ఇలా బాహుబలి అనేది ఇలా 100 కోట్లను వసూలు చేస్తూ ఉన్నది. మొత్తం భారతదేశ సినిమా పరిశ్రమను తిరిగి రాస్తూ ఉంది కలెక్షన్తో. ఒక మామూలు ఒక తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇవాళ భారతదేశంలో సాధించేటువంటి చాలా మంది మనము హిందీ సినిమాలు చూసినాం, పీకే అట్లాంటివి వచ్చేసినాయి, మొత్తం చరిత్రలు చాలా చేసినాయి, లగాన్ వచ్చేసింది. ఇట్లాంటి చాలా క్రియేట్ చేసుకోగలిగారు. కానీ మొట్టమొదటిసారిగా ఒక తెలుగు చిత్రాన్ని ఒక భారతదేశంలో ఒక కొత్తదనం సృష్టించడానికి కోసం ఇవాళ ప్రేక్షకులు చూడకముందే చూడాలన్నటువంటి ఒక ఆసక్తిని రేకించగలిగారు, దానికి ఒక క్రియేట్ చేసుకోగలిగారు. ఇవాళ ఆ క్రియేట్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి మనోళ్ళు అందుకు అనుకూలంగానే ఇవాళ ఫిబ్రవరి 14th బ్రీత్ హౌస్ చూడమని ఒక కొత్తదనం ఉంటుంది. అరే ఫిబ్రవరి 14th ఏం జరుగుతుందో అనే ఒక ఆలోచన వస్తుంది. ప్రేమికుల రోజున ఒక దయ్యాలను చూపిస్తామన్నారు. ఆ దయ్యాలకు ప్రేమకు ఏం సంబంధం అనే దాన్ని కూడా మనోళ్ళు చెప్తా ఉన్నారు. ఇది అదే ఉంది ఆలోచన అనేది. దర్శకుడు పని చాలా క్రియేటివ్, చాలా తెలివిగా పనిచేశాడు. ఆ ఫిబ్రవరి 14th అంటే ప్రేమికుల రోజున దయ్యాలను చూపించడమేనా అంటే ప్రేమికుల రోజున కూడా దయ్యాలు ఉంటారు. ఆ దయ్యాలు ఎట్లా ఉంటాయంటే ఈ సినిమా చూడాలి. ఇది అంటే తన ఆలోచనలో ఉన్నటువంటి తన క్రియేట్ అట్లాంటిది. కాబట్టి ఒక మంచి ప్రయత్నం చేశారు. తప్పకుండా ఇది సక్సెస్ కావాలని కోరుకుంటాం. దీని సక్సెస్ వెనుక మా రాతోడు గతంలో కొన్ని సినిమాలు తీసిండు, తమ్ముడు చాలా గొప్ప ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాల్సింది ఏంటంటే ఈ సినిమా నాకు ఒక జర్నీలో జరిగింది. సినిమా యాక్చువల్లీ డైరెక్టర్ గారు నాకు ఒక స్టోరీ అనుకున్నప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. యాక్చువల్ ఆ స్టోరీకి కావాల్సిన క్యారెక్టర్ కోసం వెతుకుతున్నప్పుడు నేను వాళ్ళకు కనిపించిన తర్వాత వాళ్ళ డిస్కషన్లో ఒకటే చెప్పారు, ఈ క్యారెక్టర్ అతనే కావాలని చెప్పారు. ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ముఖ్యంగా ఇందులో ఏంటంటే నా టోటల్ గెటప్ చాలా చేంజ్గా ఉంటుంది. ఈ సినిమాకి వచ్చేసి ఒక ఫారెన్ నుంచి
ఇండియాకి వచ్చే ఎలా ఉంటుందో ఈవెన్ హెయిర్ స్టైల్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సినిమా ప్రతి ఒక్కరు చూసి 100% సంతోషిస్తారు. ఎందుకు ప్రతి ఒక్కరు చెప్పే ఆర్టిస్టులు ఇదే చెప్తుంటారు. ఎందుకు సంతోషిస్తారంటే మీరు ఆల్రెడీ చూసారు బ్రీత్ హౌస్ February 14th అని అందులో ఒక క్యాప్షన్ అంటే మీకు తెలిసిపోతుంది. ఇందులో సాంగ్స్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి. దాన్ని కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా నా డైరెక్టర్ గారు ఫణి గారికి చాలా రుణపడి ఉంటాను. నేను ఫ్యూచర్లో ఇంకా చాలా సినిమాలు చేయాలనుకుంటున్నాను. నేను కళామందరికి ఎప్పుడు తల దించి ఉంటాను. ఆ విషయాల్లో నేను ఎప్పటికైనా మీకు ఏ విషయంలో నేను చూడాలనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇందులో ఆర్టిస్టులు ఈషా, కీర్తి అండ్ రాథోడ్, స్మైలీ, ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే కెమెరామ్యాన్ గోపి, వీళ్ళందరూ చాలా చాలా కష్టపడ్డారు.